పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. 2-3 రోజుల్లో జీవో ఇస్తామన్న సీతక్క. హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు. రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. అక్రమ క్వారీపై చర్యలు తీసుకోండి బీజేపీ నాయకుడు తులసి. ఇక వివరాల్లోకి వెళ్తే రైతుల రుణాలను మాఫీ చేసేందుకు చేసిన నిబంధనలను సడలించాలని రైతు రుణ మాఫీ జీవో 567ను సవరించాలని తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు బ్యాంకులో అప్పు ఉన్న ప్రతి రైతులకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని ఎన్నికల వాగ్దానం చేసిన ప్రతీకారం ప్రతి రైతు అప్పులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో రైతుల రుణాలను మాఫీ ఓ విధంగా చేశారో అవే నిబంధనలు పాటించాలని కోరారు. రేషన్ కార్డు ప్రామాణికం సరైంది కాదని విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రైతు రుణమాఫీ ప్రతి ఒక్కరికి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పులున్న ప్రతి రైతుకి రుణమాఫీ, రైతు రుణమాఫీలో తెల్ల రేషన్ కార్డు నిబంధన, తెల్ల రేషన్ కార్డు నిబంధన, తెల్ల రేషన్ కార్డు నిబంధన, రుణమాఫీలో రేషన్ కార్డు నిబంధన, బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ, బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ, జీవో నెంబర్ 567, జీవో నెంబర్ 567 రైతు రుణమాఫీలో నిబంధనలు, రైతు రుణమాఫీలో నిబంధనలు, రైతు రుణమాఫీలో నిబంధనలు, రైతు రుణమాఫీలో నిబంధనలు, బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ, బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ, బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ, బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ రద్దు చేయలే. జీవో నెంబర్ 567ని నిబంధన లేకుండా రైతు రుణమాఫీ, నిబంధన లేకుండా రైతు రుణమాఫీ, బ్యాంకులు అప్పున్న ప్రతి రైతుకి 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 రుణమాఫీ. ఓకే తెల్ల నిబంధన, తెల్ల రేషన్ కార్డు నిబంధన, తెల్ల రేషన్ కార్డు నిబంధన వేయాలి, తెల్ల రేషన్ కార్డు నిబంధనలు వేయాలి, తెల్ల రేషన్ కార్డు నిబంధనలు. పానీలపై రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ, పానీపై రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ, పానీలపై రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ, కార్డు నిబంధన, రేషన్ 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 కార్డు నిబంధన, రుణమాఫీలో రేషన్ కార్డు నిబంధన, పానీలపై రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ, ఏజెన్సీలో పానీలపై రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ. ఎన్నికల ముందు బ్యాంకుల్లో అప్పున్న ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాతపూర్వకంగా పెట్టారు. అధికారంలోకి వచ్చి 7 నెలల తర్వాత నిన్న విడుదల చేసినటువంటి రుణమాఫీ నిబంధనలు, మార్గదర్శకాలు జీవో 567లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకి రుణమాఫీ కాకుండా ఏ విధంగా కోత పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన చేసింది. అందులో భాగంగానే తొలి నిబంధనే తెల్ల రేషన్ కార్డు స్పష్టంగా పేర్కొన్నారు. జీవోలో ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి రైతులు మాగాణి ఉంటే 3.5 ఎకరాల మాగాణి 7 ఎకరాలకు మించిన మెట్టు ఉంటే
వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉండే అవకాశం లేదు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు అందుబాటులో లేదు. కాబట్టి అలాంటి రైతులు ఇవాళ వ్యవసాయం చేసి బ్యాంకుల మీద ఆధారపడి వ్యవసాయం చేసి నష్టపోయిన రైతులకి రుణమాఫీ వర్తించకుండా పోయే అవకాశం ఉంది. అందుకనే 2014లో 2018లో కేసీఆర్ గారి ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించినటువంటి ఏ గైడ్ లైన్స్, ఏ మార్గదర్శకాలు అనుసరించి చేసిందో అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రైతులకి కూడా రుణమాఫీ వర్తించదని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవోలో స్పష్టంగా పేర్కొంది. రీషెడ్యూల్ ఉన్న రెన్యువల్ చేసినటువంటి వాటికి కూడా రుణమాఫీ వర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2020లో వచ్చినటువంటి ధరణి పోర్టల్ కంటే ముందు కేసీఆర్ గారు ప్రభుత్వం రెండో దఫా ఎన్నికల కంటే ముందు చేసినటువంటి కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఆ సందర్భంలో అనేక మంది పాణీల మీద ఈ కొత్తగా వచ్చినటువంటి భూ చట్టం ఏదైతే ధరణి పోర్టల్ ఏదైతే ఉందో అందులో అనుభవదారు కాలం తీసేసినటువంటి మూలంగా అనేక వేల మంది రైతులకి వాళ్ళ రుణాల మాఫీ కాకుండా పోతుంది. ఎందుకంటే పట్టాదారుడికి మాత్రమే పాస్ పుస్తకాలు ఇచ్చారు. పట్టాదారుడు ఉండి అనుభవదారుడిగా ఉన్నటువంటి వాళ్ళకి పాస్ పుస్తకాలు రాలేదు. అనేక మంది అసైడ్ భూములు సాగు చేసుకునే వాళ్ళకి కూడా పాస్ పుస్తకాలు లేవు. పాస్ పుస్తకం ఉండి తెల్ల రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ చేయడం అనేది పచ్చి మోసం. దీంతో పాటు మూడో నిబంధన ఏం పెట్టారంటే కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి వ్యవసాయానికి 6,000 రూపాయలు ఇస్తుంది. ఎన్ని ఎకరాలు ఉన్న రైతైనా రైతుకి కొన్ని నిబంధనలు పెట్టి, అంటే రేషన్ కార్డు నిబంధన ఉంది, అక్కడ ఆధార్ కార్డు నిబంధన ఉంది. అదేవిధంగా ఐటీ కట్టే వాళ్ళకి 5 ఎకరాలకు మించే వాళ్ళకి లేదు, ప్రభుత్వ ఉద్యోగులకి ప్రైవేటు ఉద్యోగం కూడా 25,000-30,000 రూపాయలు జీతం పొందే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమితి నిధి విడుదల కావట్లేదు, వాళ్ళందరినీ ఆపుదల చేశారు. అదేవిధంగా ఆ నిబంధనలు కూడా రుణమాఫీలో మేము వర్తింపజేస్తామని చెప్పి స్పష్టంగా జీవోలో పేర్కొన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులుంటే ఇందులో కేవలం 30 లక్షల మందికి మాత్రమే రుణాలు మాఫీ చేసి మిగతా వాళ్ళకి ఎగ్గొట్టే దానికోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ స్పష్టంగా నిర్ణయం తీసుకున్నట్టుగా జీవో ద్వారా అర్థమవుతుంది. అందుకని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలా. జిల్లా మంత్రి వ్యవసాయ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అర్ధరాత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, తెల్ల రేషన్ కార్డు కుటుంబం కోసం పరిశీలించడానికే తీసుకుంటామని. కానీ జీవోలో మాత్రం ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని పెట్టారు. అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే తెల్ల కార్డు. అందుకనే జీవోలో ఉన్నదానికి మంత్రి గారు అర్ధరాత్రి ప్రకటన కూడా వ్యత్యాసం ఉంది. అందుకని మంత్రి గారు చెప్పిన మాటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేసేటట్టయితే జీవోను సవరించి ఈ నిబంధనలన్నింటి కూడా ఎత్తేసి రైతు రుణమాఫీ బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ అయ్యే విధంగా జీవో తీసుకురావాలని చెప్పి ప్రస్తుతం వచ్చిన జీవోని సవరించాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న చోట ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని స్టేజ్ పైన కూర్చోపెడుతున్నారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న చోట ప్రతిపక్ష పార్టీ తరపున ఓడిపోయిన అభ్యర్థిని కూడా స్టేజ్ పైన కూర్చోపెట్టండి, కొత్త సంప్రదాయాన్ని మీరే తీసుకురండి లేదా కొత్త చట్టంని తీసుకురండి అని అన్నారు. ఈరోజు ప్రతిపక్షం శాసనసభ్యులు ఉన్న దగ్గర ఏ విధంగా అయితే ఓడిపోయిన మీరు స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారో మీ నియోజకవర్గాలలో కూడా అదే విధంగా మీరు మీ దగ్గర ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అదొక సంప్రదాయాన్ని మీరే తీసుకురండి, లేకపోతే చట్టాన్ని తీసుకురండి. ఓడిపోయిన వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉండాలి అని మొట్టమొదటిగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే మొదలు పెట్టండి. ఓడిపోయిన వాళ్ళని కూడా నాతో పాటు పక్కన కూర్చోబెట్టుకుంటాను మీరు మొదలు పెడితే డెఫినెట్ గా మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడే కాదు, మొన్న ఈ మధ్య కౌశిక్ రెడ్డి గారు స్కూల్ సంబంధించి ఎంఈఓలను పిలిచి రివ్యూ చేస్తే ఎంఈఓలకి షోకాజ్ నోటీస్ ఇస్తారు డిఈఓ గారు. ఎట్లా పోయినా ఎమ్మెల్యే పిలిస్తే రివ్యూ చేస్తే ఇదెక్కడ సంస్కృతి తీసుకొస్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు స్కూల్ సంబంధించిన విషయాలను రివ్యూ చేస్తుంటే దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఎంఈఓలందరికీ కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం వల్ల దాన్ని జిల్లా పరిషత్ మీటింగ్ లో ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టడం జరిగింది. కనీసం కేసులు పెడుతున్నప్పుడు స్పీకర్ గారు పర్మిషన్ తీసుకోవాలని కూడా ఆలోచన లేకుండా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కోవా లక్ష్మి గారు తను ప్రోటోకాల్ పాటించట్లేదని తను కలెక్టర్స్ వాళ్ళని అడిగితే అక్కడ కూడా మమ్మల్ని మా విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడే మా గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు పద్మారావు గారు వారి నియోజకవర్గంలో ఇప్పుడు చెక్కుల పంపిణీ ఉంది. కరెక్ట్ గా ఒక గంట ముందు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, చెక్కుల పంపిణీ ఉంది మీరు వచ్చేయండి. అంటే గతంలో ఏముండిందంటే కనీసం జిల్లాకు ఒక మంత్రి ఉండేవాళ్ళు, ఇప్పుడు జిల్లాకు ఒక ఇన్ఛార్జిని మంత్రిని పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న కాన్ఫరెన్స్ లో ఒక్కొక్కరిని ఇన్ఛార్జీలు పెట్టున్నారు. ఇది ఎక్కడ పోతుంది పాలన అనేది ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇక్కడే కాదు, మొన్న రాజశేఖర్ రెడ్డి గారు ఆఫీసర్లను పిలిచి కనీసం డ్రైన్ క్లీన్ చేయండి అంటే కూడా క్లీన్ చేయకుండా అక్కడే కూర్చొని ధర్నా చేస్తే ఆయన కూడా కేసు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజల పక్షాన ప్రశ్నిస్తే కేసులు పెడతాము,
ఇది మా ఇష్టం, మా రాజ్యం, ఇది మా ఇందిరమ్మ రాజ్యం అనే లెవెల్లో తీసుకెళ్తా ఉన్నారు. పాణ్యం మరియు కొడుమూరు నియోజకవర్గ పరిధిలోని దిన్నెదేవరపాడు రోడ్ నందు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనర్కు 20 లక్షల నిధులతో డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేర్తారెడ్డి మరియు కొడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోగ్ల దస్తగిరి. ఈ కార్యక్రమంలో మేయర్ రామయ్య, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను అసెంబ్లీలోకి అనుమతించాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు కనీసం సమాచారం లేకుండా శంకుస్థాపనలు, కన్యాలక్ష్మి బోనాల చెక్కులను ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. రోజు నేను స్పీకర్ గారికి ఒక రిక్వెస్ట్ చెప్పిన నా తరపు నుండి, వర్క్స్ ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి, చెక్స్ పంపిణీ జరుగుతూ ఉన్నది. ఎట్లయితే అవన్నీ చేస్తూ ఉన్నారో ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా, ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఇక్కడ హౌస్లో పర్మిట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. ఎప్పుడైతే అక్కడైతే పర్మిట్ చేస్తూ ఉన్నారో ఇనాగ్రేషన్లకు పర్మిట్ చేస్తూ ఉన్నారు, చెక్కుల పంపిణీకి పర్మిట్ చేస్తూ ఉన్నారు, ప్రతిదానికి పర్మిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నా ఒపీనియన్ మాత్రం నేను స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం వల్లభరాయుడుపేట గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సనపల్ల జగదీశ్వరరావు ఈరోజు ఉదయం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మాజీ సైనికులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు వేల సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు. జగదీష్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. చాలా మేడం గారు ఎంఆర్ఓ గారు దండ ఫోటో తీయండి. అదే అదే మీరేసండి, మీరు అయిన తర్వాత మేడం గారు వేస్తారు. ముందుకు పెట్టి ముందు జరిపి అలా ముందు జరిపి అలాగే కూడా మాట్లాడేసి బాబు up. 1, 2, 3, 4, 5, 6. Up. 1, 2, 3, 4, 5, 6. Up.
Up. Saman guard. Salami. Chest. Saman guard. Kande. Chest. God. Standing loading position. కొంచెం ఎదురుగా లేచిపోండి అయ్యా ఫోటోలు అందరూ పక్కకు వచ్చేయండి కొద్దిగా వెనకాలండి బ్యాక్ వచ్చేయండి అందరూ కొద్దిగా బ్యాక్ వచ్చేయండి ఫైట్ వదిలేండి జర్నలిస్టులకు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలి. మీడియా సంస్థలను ఛానళ్లను జర్నలిస్టులను అసభ్యకర భాషతో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జర్నలిస్టులను దూషించడం బాధాకరమని, జర్నలిస్టుల తోకలను కత్తిరిస్తామని అసభ్య పదజాలంతో దూషించడం బాధాకరమని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి తెలిపారు. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎంపీ విజయసాయిరెడ్డి ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ విజయసాయిరెడ్డి ఎంపీ అన్న విషయాన్ని మర్చి కామెంట్లు, తిట్లు, శాపనార్థాలు పెట్టడం బాధాకరం. విలేకరులను వీడావాడా ఎవడు అన్న మాటలు జర్నలిస్టులను బాధించాయి. ఎంపీ విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేశారని కొన్ని టీవీ ఛానళ్లపై పరువు నష్ట కేసులు వేసి అంతు చూస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినట్లు తెలిపారు. విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలి జర్నలిస్టులకు చెప్పున్నారా ఎంపీ చెప్పాలి. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు జర్నలిస్టులను మాట్లాడడం జరిగింది కనుక ఈరోజు మేము ఆయన ఏదైతే మాటలు చెప్పాడో వెనక్కి తీసుకొని జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము విజయసాయిరెడ్డి ప్లాకార్డ్స్ పట్టుకొని నిరసన తెలియజేస్తున్నాము. కనుక ఇకపైన జర్నలిస్టుల పట్ల ఏ ప్రజాప్రతినిధి కూడా చులకన భావంతో మాట్లాడకుండా, జర్నలిస్టులను చులకనగా చూడకుండా మేము కూడా సమాజంలో ఒక భాగం అనేది గుర్తించాలని చెప్పేసి ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ తెలియజేస్తున్నాము. కనుక ఇటువంటి కామెంట్స్ భవిష్యత్తులో వైసీపీ కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా సరే అన్ని రాజకీయ పార్టీలకు మేము కేవలం వార్తలు సేకరించే వాళ్ళమే. మేము ఎవరికి విరోధులం కాదు, అలా అని ఎవరికి అతిథులం కాదు. కనుక మమ్మల్ని అందరూ సమానం చూసి మా పట్ల చులకన భావం చూడకుండా మమ్మల్ని గౌరవప్రదంగా స్నేహపూర్వకంగా ఉండాలని చెప్పేసి
మా పట్ల వినయ విధేయత చూపాలని, మేము కేవలము ప్రజాప్రతినిధుల పట్ల వార్తా సేకరణ విధంగానే చూస్తామే తప్ప వాళ్ళ పట్ల కక్ష సాధింపు ఉండదు. కనుక జర్నలిస్టుల పట్ల కూడా ప్రజాప్రతినిధులు కక్ష సాధింపు ధోరణి విడనాడాలని, వాళ్ళ పట్ల కించపరిచే వాక్యాలు చేయరాదని చెప్పేసి మేము విజయసాయి రెడ్డి అలాగే గతంలో చేసిన వారికి అందరికీ విన్నవిస్తున్నాము. ఏ పార్టీ వారైనా మాకందరూ సమానమే. కనుక రాజకీయ పార్టీ నాయకులకు మేము విన్నవిస్తున్నాము, మా పట్ల మీరు వినయ విధేయత ఉండి మా నుంచి మంచిగా వార్తలు సేకరించి వార్తలు రాయించుకునే విధంగా ఉండాలి తప్ప మీరు ఏదన్నా మీకు అసభ్యంగా ఉంటే మీరు మా పైన కోర్టుకెళ్ళి మా పైన మీరు కరుణొస్తే దావం కూడా వేసుకోవడానికి రైట్స్ ఉన్నాయి. కనుక ఈ దాడులు ప్రతి దాడులు అనేది మంచి కాబట్టి సమాజానికి, కనుక జర్నలిస్టులను కించపరిచే మాటలు కానీ వాళ్ళపై దాడులు కానీ ఇలాంటివి విడనాడాలని చెప్పేసి నేను విజయసాయి రెడ్డి అలాంటి రాజకీయ నాయకులు కోరుతున్నాను. థ్యాంక్ యూ. మా మీడియా మిత్రులు వచ్చిన వాళ్ళందరికీ సీరియస్ నుంచి ధన్యవాదాలు కోరుతున్నాను. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లాలోని రాంభిల్లి మండలం అచ్యుతాపురం సిజ్లో ప్రమాదం జరిగింది. వసంత కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ సంఘటనలో ఒక కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన కార్మికుడిని అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరికొందరికి కూడా గాయాలు అయినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. गाड़ी हटा పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కంప్లి సతీష్, జిల్లా కో కన్వీనర్ ఇండివెల్లి రవీందర్, సుంఖేనేపల్లి లక్ష్మయ్య, దాసరి రామస్వామి, సందీప్ పెద్దవెల్లి, మండల కన్వీనర్ నారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు. అనేక మంది అంబేద్కర్ సంఘానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలను మరింత శిక్షణనిచ్చి వారిని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ తరగతులకు ఇంతకుముందే చెప్పినట్టు పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ఉన్నారో కొంకటి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా రేకుంట ప్రవీణ్ గారు, తర్వాత స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు విజయరమణరావు గారు, డీసీపీ చేతన మేడం గారితో పాటు అనేక మంది మా జాతీయ రాష్ట్ర అధ్యక్షులు వరుణ్ కుమార్ గారు, వినయ్ కుమార్ గారితో పాటు అనేక మంది రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు ఈ శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. దీంట్లో ఏదైతే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా మా కార్యకర్తలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగానే ఈ నెల 21 తేదీ ఉదయం 9:30 పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శిక్షణ తరగతులను ప్రారంభమవుతున్నాయి. ప్రారంభకులుగా గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణరావు గారు హాజరవుతున్నారు. అదేవిధంగా అతిథులుగా ఇప్పుడు చెప్పిన వాళ్ళు అవుతున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శిక్షణ తరగతులకు ఎవరైతే బహుజన సేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేటు గౌరవనీయులు పెద్దలు కదిరకృష్ణ గారు శిక్షణా తరగతులను సంబంధించిన ప్రత్యేక ఆకర్షణగా కదిరకృష్ణ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వారితో పాటు అనేక మంది భక్తులు కూడా ఈ శిక్షణ తరగతి వస్తున్నారు. కాబట్టి ఈ జిల్లాలోని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు, అదేవిధంగా అంబేద్కర్ అభిమానులు,
అదేవిధంగా ఇతరత్ర దళిత సంఘాల నాయకులు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈ నెల 21వ తేదీన ఉదయం 9 గంటలకు 9:30 కార్యక్రమం మొదలవుతుంది. అందరూ కూడా హాజరు కావాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 మండలాలు, 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను మాత్రమే సెలెక్ట్ చేసుకొని మేము ఇక్కడ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వేదికపై ఉన్నటువంటి వివిధ సంఘాలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి వీరందరూ కూడా పేరు పైన కృతజ్ఞతలు చెబుతూ జై భీమ్ జై భారత్. పాత్రికేయులకు వందనాలు. ఈరోజు ప్రెస్ మీట్లో మరి మా రాష్ట్ర, జిల్లా, మండల అనే కార్యకర్తలు, నాయకులు దీనికి అటెండ్ అయినాం. 21 తారీఖు ఏదైతే ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 21/7 ఆర్కే గార్డెన్ ఏదైతే మన కుమనారం రోడ్లో ఉన్నటువంటి గార్డెన్లో శిక్షణ తరగతులు దాదాపు 200 మందితోటి సురక్షితమైనటువంటి కార్యకర్తలతో మేము చేయబోతున్నాం. ఎందుకు అంటే శిక్షణ తరగతులు ఎందుకంటే రాళ్లను సైతం రత్నాలకు తీర్చేటువంటి ఒక స్లోగన్ తోటి మా లోపల ఉన్నటువంటి కార్యకర్తలను, యువకులను, అంబేద్కర్ యువజన సంఘ నాయకులను తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని మేము తలపెట్టబోతున్నాము. అది చరిత్రాత్మకమైంది. పెద్దపల్లి పట్టణంలో ఇదివరకు సంఘాల తరఫున మేము చేయలేదు కాబట్టి ఇది చరిత్రాత్మకమైన ఉద్దేశంగా అంబేద్కర్ మహనీయుని ఆలోచన విధానంలో అంబేద్కర్ గురించి తెలుసుకోవడానికి మరియు బలోపేతం చేయడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం తప్ప మరి జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఏదైతే అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి అదేవిధంగా మరి దీనికి ఎమ్మెల్యే గారు మరి శిక్షణ తరగతుల ప్రారంభకులుగా ఉంటారు. మరి డీసీపీ చేతన గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేయడం జరుగుతుంది. ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా 4 వ్యక్తులు కూడా వస్తారు. మరి పోతే మా దాంట్లో కూడా కళా బృందం అన్నిట్లో కూడా మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి పొద్దున భోజన వసతి కూడా కల్పించబడ్డది. మరి అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి. వచ్చి ఈ శిక్షణ తరగతులు విజయవంతం చేసి మీరు కూడా సురక్షితం కావాలనే ఉద్దేశంగా మేము ఒక బలోపేతంగా చేయడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. జై భీమ్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.